రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి। మిత్రులారా, ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తరువాత చాలా రకాల విశ్లేషణలు వస్తున్నాయి। అందులో ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై తీసుకున్నటువంటి నిర్ణయం గురించి, ఆ నిర్ణయం గురించి చాలా విమర్శలు కూడా వస్తున్నాయి। ఈ విమర్శలు కొద్దిమంది బీజేపీ నాయకులు చేస్తున్నారు, చాలా ఎక్కువ మంది అన్నాడీఎంకే నాయకులు చేస్తున్నారు। అన్నామలై మొదటి నుంచి కూడాను భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోరాటంలోకి వెళ్ళాలి, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోకుండా పోరాటంలోకి వెళ్ళాలి, మిగతా చిన్న చిన్న పార్టీలను కలుపుకుని వెళ్ళాలి, తద్వారా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలి అన్నటువంటి వ్యూహాన్ని అనుసరించారు। ఎందుకంటే దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ తమిళనాడులో పెరగాలన్నట్టయితే, తమిళనాడులో జాతీయవాదం బలపడాలన్నట్టయితే బీజేపీ ఒంటరి పోరు చేయాలని చెప్పి అన్నామలై భావించారు। ఈయన వాదనను కేంద్ర నాయకత్వము అంగీకరించింది, రాష్ట్ర నాయకత్వము అంగీకరించింది। తదనుగుణంగా అన్నామలై నుంచి డిఎంకే కూడా దూరం వెళ్ళింది। ఎందుకంటే డిఎంకే అన్నామలైను బెదిరించి భయపెట్టి ఎక్కువ సీట్లు తీసుకునే ప్రయత్నం ఏదైతే చేసిందో అది కుదరలేదు, దాంతో వాళ్ళు వేరుగా పోరాడారు। పర్యవసానంగా తమిళనాడులో 3 ప్రధాన కూటములు పోరాడినాయి। ఒకటి డిఎంకే నాయకత్వంలోని కూటమి, రెండవది అన్నాడీఎంకే, మూడవది అన్నామలై నాయకత్వంలో అన్నామలై, పిఎంకే, ఇలా మిగతా పార్టీలు కలిసి చేసినటువంటి కూటమి। అయితే ఇప్పుడు ఫలితాలు వెలువడ్డ తర్వాత మోదీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాకపోయినటువంటి పరిస్థితి వచ్చింది। ఒక 30 సీట్లు తక్కువ పడేటప్పటికీ డిఎంకే బీజేపీ కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే కనీసము 10-11 సీట్లలో గెలిచి ఉండేవాళ్ళమని అన్నాడీఎంకే నాయకులు ఇప్పుడు వాదిస్తున్నారు। అన్నామలై ధోరణి వల్లే ఇదంతా జరిగింది అని చెప్పంటున్నారు। అయితే వాస్తవం ఏమిటి? వాస్తవం ఏంటంటే తమిళనాడులో జాతీయవాద పార్టీ బహుశా అనేక దశాబ్దాల తరువాత మొట్టమొదటిసారి ఒక బలమైన శక్తిగా ఎదిగింది। బీజేపీ 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉంది, అంటే అన్నాడీఎంకేని 3వ స్థానంలోకి తోసింది। డిఎంకే మొదటి స్థానంలో ఉంది, 3 స్థానాల్లో మొదటి స్థానంలో ఉంది, అంటే డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే 4 స్థానాలు గెలిచింది। సొంతంగా పోటీ చేసినప్పుడు 3 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 1వ స్థానంలో ఉంది, 81 చోట్ల 2వ స్థానంలో ఉంది। ఇది 81 అసెంబ్లీ సెగ్మెంట్స్ గురించి నేను మీకు వివరిస్తున్నాను। కాబట్టి అన్నాడీఎంకేని చూసినట్టయితే మొత్తం మీద 10 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మాత్రమే అన్నాడీఎంకే 1వ పొజిషన్లో ఉంది, మిగతా చోట్ల అది 2వ లేదా 3వ స్థానంలో ఉంది। ఆ రకంగా చూసినట్టయితే బీజేపీ లోకసభ స్థానాల్లో కూడాను 9 చోట్ల 2వ స్థానంలో ఉంది। కోయంబత్తూర్, సౌత్ చెన్నై, సెంట్రల్ చెన్నై, నీలగిరీస్, అదేవిధంగా కన్యాకుమారి, ఈ రకంగా 9 నియోజకవర్గాల్లో డిఎంకే తరువాత 2వ స్థానంలో బీజేపీ రావడము తమిళనాడులో గతంలో ఎన్నడూ జరగలేదు। 3వ పొజిషన్లో 13 స్థానాల్లో 4వ పొజిషన్లో 1 స్థానంలో ఉంది। దక్షిణ తమిళనాడు దగ్గరికి వస్తే అనేక చోట్ల అన్నాడీఎంకే 4వ స్థానంలో ఉంది। బీజేపీ రాష్ట్రం మొత్తం మీద 3వ స్థానంలో ఉంది। 48,18,000 ఓట్లను సంపాదించుకుని బీజేపీ తమిళనాట 2వ ప్రధాన శక్తిగా అవతరించింది। అన్నాడీఎంకే దాని తరువాత ఉంది। పర్యవసానంగా ఈరోజు తమిళ రాజకీయాల్లో జాతీయవాదం అనేది 2వ అతిపెద్ద బలీయమైనటువంటి శక్తిగా ఉంది। బీజేపీ సొంతంగా 11.24%, అలయన్స్గా 18.24% ఓట్లను సంపాదించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం। కాబట్టి అన్నామలై తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది తాత్కాలికంగా డిఎంకే అన్ని సీట్లలో గెలిచినట్టుగా కనిపిస్తోంది, కానీ డిఎంకేకి మొత్తం అంతా కలిస్తే 28-29% కన్నా ఎక్కువ ఓట్లు రాలేదు। తక్కువ ఓట్ల శాతంతో డిఎంకే
అన్ని స్థానాలను గెలిచినట్టుగా కనిపిస్తోంది. కానీ వాస్తవానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఆ తరువాత జరిగే లోక్సభ ఎన్నికల నాటికి తమిళనాట బీజేపీ మరింత బలపడుతుంది. ఒకవేళ అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నా కూడాను బీజేపీ డామినెంట్ పొజిషన్లో ఉండి అన్నాడీఎంకే జూనియర్ పార్ట్నర్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే తమిళనాడు రాజకీయాల్లో జాతీయవాద శక్తి, ద్రవిడవాదాన్ని నేరుగా ఢీకొన్న శక్తి రెండవ పొజిషన్లోకి వస్తుంది. అన్నామలై అనుసరించినటువంటి వ్యూహం ఇదే. ఆ వ్యూహము చాలా మేరకు సఫలమైందని మనము భావించవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీ బలపడే అవకాశం ఉంది. రెండవది, అన్నాడీఎంకేకి కూడాను ఒంటరిగా పోటీ చేస్తే తన బలమేమిటో అర్థమైంది. కాబట్టి ఒక రకంగా చూసినట్టయితే అన్నామలై వ్యూహం ఏ రకంగా చూసినా కూడాను అన్నామలైది దీర్ఘకాలిక రాజకీయము. అన్నాడీఎంకే జూనియర్ పార్ట్నర్గా బీజేపీతో కలిసి వచ్చినట్టయితే డిఎంకేని ఢీకొనడము సాధ్యమవుతుంది, ఓడించటము సాధ్యమవుతుంది. అయితే ఈ ఎన్నికల్లో తక్కువ ఓట్ల శాతం వచ్చింది, 11% మాత్రమే వచ్చిందని భావించడానికి వీల్లేదు. ఒక దీర్ఘకాలికంగా ఒక రాష్ట్రంలో వేళ్ళూనుకోవాలన్నట్టయితే ఇటువంటి వ్యూహము అనుసరించక తప్పదు. ఈ వ్యూహం తీసుకున్నందుకే బహుశా అన్నామలై తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే బహుశా ఆయనకు కేంద్ర ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం భావించినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే తమిళనాడులో జాతీయవాద రాజకీయాల దశా దిశను మార్చటంలో అన్నామలై విజయం సాధించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.